దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సతీ దేహత్యాగము అనే కథను ఈరోజు విందాం. అంబరీష మహారాజుతో నారద మహర్షి ఇట్లనెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజిట్లు పలికెను. శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశ రాజగు హేమాంగదుడు జలదానం చేయకపోవటం వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలెత్తు వచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవటం వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రం తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభం కలుగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థములు చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి సునకాది జన్మలెందుకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతీకి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధములు పరలోక సంబంధములు అని 2 విధములుగా నేర్పరిచెను. ఇహలోక సంబంధములగు జలసేవ, అన్నసేవ, ఔషధ సేవయని ఇహలోక స్థితికి 3 హేతువులు నేర్పరిచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధు సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవయను 3ను ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములయందు చెప్పబడినవి. నాకు కూడా ఇదే సందేహం వచ్చిందండి. ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశాడు, అర్హత లేని వారికి చేయలేదు అంతే తప్ప ఆయన చెయ్యని దాన ధర్మాలు లేవు. ఎందుకంటే అక్కడే చెప్పారు కదా, భూమి యందు ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో ఎట్లా లెక్కించడం కష్టమో, నీటి బిందువులు ఎన్నున్నాయో లెక్కించడం కష్టమో, ఆకాశమందు నక్షత్రములు ఎన్ని ఉన్నాయో లెక్కించడం కష్టమో, అన్ని దానాలు ఆయన చేసి ఉన్నారని చెప్పారు కదా 6వ అధ్యాయంలో. ఇప్పుడు చూద్దాం దానికి ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నదాన్ని. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థములు ప్రయాణమున ఆహారముకు ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివానికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దానివలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వం దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదల్చెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునికిచ్చి వివాహం చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను, చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవక ప్రాయులు ప్రజాపతులలో నొకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుణ్ణి చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యుణ్ణి చూసి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అగుటచే పూజ్యుడే, కానీ ఇచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడను తాను
అంటే శివుడు లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యుణ్ణి చూసి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకుణ్ణి చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధంగా ఉండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరం కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదులా గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ మహేశ్వరుడంతటి వాణి ఆలోచన శక్తిని, ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపమును తెచ్చుకొనెను. కోపమును, ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను: ఓహో, ఎంత గర్వము! ఓహోహో, ఏమీ ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామమాన్యుడను వివేకం లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము. పాపం, కపాలమును ఎముకలను ధరించిన వేద బాహ్యులకు పాషాండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమి ఉండును? లోకములకు శాస్త్రములు, లోకములు చర్మధారణమును అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుతూ అతడు అపవిత్రమగు గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అహంకారమా సర్పము. ఇది ఇతని ఐశ్వర్యం. ఇట్టి ఇతడీశ్వరుడు పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలుంచూచి పారిపోవును. శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడను పేరు కలదు. కానీ మామను చూసి నమస్కరింపవలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీరి పరివారము. ఆ పరివారం నేనెప్పుడునూ విడువను. వీని కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులితన్ని దైవంగా అంగీకరింపరు. దుర్మార్గుడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతడికి నా కుమార్తె అగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని. ధర్మవ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరునూ నాకు మెచ్చదగిన వారు కారు. నీచ కులము వాని యొద్దనున్న పవిత్ర కలిశము విడవదగినదైనట్లుగా వీరు నాకు విడవదగిన వారు అని బహు విధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడనగు పరమేశ్వరుణ్ణి యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచూనే ఉండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, వారు వీరు అని లేక అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజముగా చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావం అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని
గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు, అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడెంతగా వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగైనను తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెనెక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోపలికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవ్వరూ పలకరింపలేదు. దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటలను స్మరించుకొని యజ్ఞవేదిక కడకుపోయెను. తండ్రి అచటనున్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనంగా ఉండి దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు పొందిన సతీదేవి ఇట్లు పలికెను: తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మం కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా నివ్వకపోవట యుక్తం కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా, లేక ఇట్టి దుర్భర బుద్ధి ఇచటి వారు కలిగించారా? ఇచటి వారెవ్వరునూ నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమి? విధి విధానం వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరుచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధంగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహరించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుణ్ణి బహువిధములుగా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు పశ్చాత్తాపముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నిగుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారము చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపిరి. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంపూర్ణం. ఈ దక్షయజ్ఞం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. రేపు దక్షయజ్ఞ నాశము, కామదహనము అనే అధ్యాయంలో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.